ప్రజలు ఎండ తీవ్రత పిడుగులతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించారు. మరోవైపు రాయలసీమ జిల్లాలో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా చిత్తూరు, నంద్యాల, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వివరించారు.